జయశంకర్ సారు 91వ జయంతి సందర్భంగా వారికి జేఏసీ తరఫున అట్లాగే కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ పట్టణ కమిటీ తరఫున ప్రత్యేకంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మనకందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదం తీసుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో పాలక వర్గాలు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదాన్ని వ్యతిరేకించినటువంటి మొట్టమొదట వ్యక్తి జయశంకర్ సారు. ఈరోజు తెలంగాణలో వనరులున్నా, తెలంగాణలో అవకాశాలున్నా, తెలంగాణలో నదులు పారుతా ఉన్నా, తెలంగాణలో చదువుకున్న యువతీ యువకులు ఉన్నప్పటికీ చదువుకు దూరంగా, సేద్యానికి దూరంగా, సాగునీటు తాగునీటికి దూరంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వస్తే, తెలంగాణ ఏర్పాటు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకు నిధులు, నియామకాలు, ఈరోజు వనరులు ఉపయోగపడతాయని చెప్పేసిన ఉద్దేశంతో ఆ రోజు 69లో పోరాటం చేసినటువంటి నాయకుడు, తర్వాత మొన్న మళ్లీ దశలో పోరాటం చేసినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో పోరాటం జరుగుతుందంటే జయశంకర్ సార్ గుర్తు వస్తాడు. జయశంకర్ సారు ఈరోజు తెలంగాణ యువతి యువకులకు ప్రోత్సహించినటువంటి పరిస్థితిని చూస్తే మనం అందరం నేర్చుకోవాలి. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో చైతన్యం చేసి అనేక ఉద్యమాలు, పోరాటాల ద్వారా ఈ తెలంగాణ ఏర్పడితే గత 10 సంవత్సరాల కాలంలో పరిపాలన చేసినటువంటి పాలకులు ఈరోజు తెలంగాణలో ఏ రకమైనటువంటి పద్ధతిలో అవినీతి కుప్పగా మార్చిందో మనకందరికీ తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగా జయశంకర్ సార్ బతుకుంటే ఇదా నేను కోరుకున్నటువంటి తెలంగాణ అని చెప్పేసి చాలా బాధపడేవాడనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను సస్యశ్యామలం చేయాలి. ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో అన్యాయం గురైనటువంటి తెలంగాణను మళ్లీ నిధులు, నియామకాలు అనే విషయంలో ముందుకు తీసుకుపోయేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, షాద్నగర్ లో శంకరన్న నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగిస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే 60,000 మంది ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. 19 నెలల కాలంలోనే అనేక ప్రాజెక్టుల పరిపాలనను విద్యకు, ఉద్యోగానికి లేదు వైద్యానికి ప్రియారిటీ ఇస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు గుర్తింపులో ఉన్నది. అందుకని నిజమైనటువంటి వారసులంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ వారసులం మేము అనే విషయాన్ని ఈరోజు గర్వంగా మేము చెప్పదలిచాం. అందుకనే జయశంకర్ సారు ఆశయాన్ని వర్ధిల్లాలని, ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణ పరిపాలనలో యువతి యువకులు భాగస్వాములు కావాలని, సపోర్ట్ ఇవ్వాలని, ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో ఆటంకాలు కల్పిస్తున్నటువంటి గత పాలకుల విషయంలో మేధావులు, యువకులు వాస్తవాలు పరిశీలన చేసి రాబోయే కాలంలో ప్రజా పాలనకు మీరు మద్దతు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా యువత యువకులు వాస్తవాలు పరిశీలన చేసి వాస్తవ ప్రతిపాదన గత 10 సంవత్సరాల కాలంలో అన్యాయానికి గురైనటువంటి తెలంగాణను మళ్లీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వాన్ని మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా మీకు అందరికీ మేము కోరుతా ఉన్నాం.